కర్మఫలం అంటే ఏమిటి? మనం చేసిన పాపపుణ్య కర్మల ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం. ఇంతకు ముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు. దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారబ్ధం. ఈ జన్మలో చేసిన కర్మఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అదే ఆగామి అంటారు. జన్మాంతరాలలో చేసిన పాపపుణ్య కర్మలే దుఃఖాలుగా సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మఫలం నశించి సద్గతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మనం చేసే పుణ్యాల వల్ల మన కర్మ అనేది మరొక జన్మలో ఉండదు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. 14 సంవత్సరాల తర్వాత కంసుణ్ణి వధించి తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కన్నయ్యతో కృష్ణయ్య కన్న తల్లి దేవకీ మాత, నన్ను చేరుకోవడానికి నీకు ఇంతకాలం పట్టిందేంటి కన్నయ్య అని అంటే, ప్రసన్నవదనుడైన కన్నయ్య ఈ విధంగా తన మాతకి సెలవిచ్చాడట. అమ్మా, నువ్వు గత జన్మలో కైకేయిగా మాతా కౌసల్య నుంచి శ్రీరాముడు అయిన నన్ను 14 సంవత్సరాలు విడదీశావు. మరి అప్పటి కౌసల్య మాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అన్నాడంట. కర్మలకు పరమాత్ముడు తల్లి కూడా అతీతం కాదు. ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అదే కృష్ణతత్వం అని సమాధానం ఇచ్చాడంట. చూసారా, ఎవరు ఏ జన్మలో చేసినా మరొక జన్మలో ఖచ్చితంగా కర్మకు బాధ్యులు అవుతారు. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరకు పండును కోయడానికి. కాళ్ళు పండుని కోయలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి. చేతులు పండును తినలేవు కదా, కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం, వీపు తప్పేమీ లేదు. కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పట్టాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. కళ్ళ నుండి, ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళు కాబట్టి. కర్మ సిద్ధాంతం అంటే ఇదే. ఎవరు దీని నుండి తప్పించుకోలేరు. చూసారా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేసిందో. కర్మలు, కర్మఫలాలు. కర్మలు అంటే మనం చేసే పనులు. కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలు. మొదటిది పాపకర్మలు, రెండవది పుణ్యకర్మలు, మూడవది సత్యకర్మలు. మొదటిది పాపకర్మ అంటే ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. రెండవది పుణ్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవయే పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మూడవది సత్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదీ ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమి ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏంటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి వస్తుంది. కనుక కర్మలు అతి పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు, వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. చూసారు కదా, కర్మ, కర్మఫలాలు
కర్మ అంటే అర్థం ఏంటి, ఇలాంటి మంచి మంచి విషయాల్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.